అదే మాదిరిగా ఉండడానికి ఇల్లు కావాలంటే ఇక్కడ ఇందిరమ్మ కాలనీ పేరిట అడిగిన వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా అప్పుడు సేకరించిన భూమే ఎవరికి కావాల్సిన ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఆ భూమిని ఇప్పటికి కూడా మనము దాచిపెట్టి ఎవరి అవసరాలు తీర్చాలో నిజంగా కూడా పేదవాడి అవసరం తీర్చాలనే ఉద్దేశం కొద్దీ ఆ భూమిని దాచిపెడితే ఇవాళ 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారో మీ అందరూ కూడా ఏర్పడి వాళ్ళ గత కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇసుకను ఒకటి దోచుకుంటే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఏ విధంగా ల్యాండ్ను దోపిడీ చేస్తే ఆయన వచ్చిన 6 నెలల లోపలే ఎంతమంది ప్రభుత్వ భూమిని అప్పగించడం మీ అందరూ కూడా మీ కళ్ళతో చూసిన వాళ్ళ ఎలా అంటే ప్రభుత్వ భూమి అంటే టీఆర్ఎస్ నాయకుల చేతుల్లో జేబు ఖాతాల్లో ఉంది. ఇవాళ ప్రభుత్వ భూమి అంటే ఇవాళ పేదవాడి చేతుల్లోకి రావాలని చెప్పి పేదవాడి కంచంలో సన్నబియ్యం ఉండాలని చెప్పి ఆకలితో అలమడించకూడదని చెప్పి ఇలా అడిగిందే తడుగా ప్రతి ఒక్కరికి ఆ రోజు వాళ్ళు రేషన్ కార్డులు తీసేస్తే మళ్ళీ ఇవాళ శాచ్యురేషన్ లెవెల్లో ఎవరు అడిగినా కానీ రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొని అందరికీ రేషన్ కార్డుతో పాటు ఇలా పేదవాడి కంచంలో కూడా సన్నన్నం ఉండాలి. పేదవాడు కానీ పెద్దవాడు కానీ ఏదైనా అన్నం ఒకటే రకంగా ఉండాలి తినే తిండిలో అని చెప్పి సన్న బియ్యాన్ని ఇస్తున్న ఘనత కూడా ఇన్వర్ రేవంత్ గారిది. ఈ ఇల్లు ఇచ్చినంత మాత్రం సరిపోదు కాబట్టి నీళ్లు కావాలి. ఇలా నీళ్ళ కష్టాలు మీరు పడుతుంది కదా. చాలామందికి ఏంటంటే ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, మేడం దగ్గరకు పోతారు, వచ్చిందని అడుగుతారు, వచ్చిందనగానే ముందుగా ధర్నాలు పెడతారు. కాబట్టి ఇవాళ ఎప్పుడూ శాంక్షన్ అయిన దానికి ఇలా మేము సాధించమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ధర్నాలు చేసిన పని లేదు, ఎవరు చేయాల్సిన పని లేదు. సమస్య మా దృష్టికి వస్తే సమస్య వెంట మేముంటాం, అధికారులు ఉంటారు. అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఉండేవని నేను అనట్లే. కానీ సమస్యను సానుకూలంగా పరిష్కరించే దిశగా సావధానంగా విధించే ఎల్లవేళల వల్ల సహాయ సహకారాలు మనకు అందిస్తూనే ఉంటారు. కాకపోతే తీసుకుపోయే విధానం మన దగ్గర ఉండాలి. ఏదో ఫోన్ చేసి చెప్పినమ్మా అయిపోవాలన్న కుదరదు. వాళ్ళు తప్పకుండా మనకు ఒక సమస్య పరిష్కారం కావాలంటే దాని వెంట పడాలి. వాళ్ళకు 100 పనులు ఉంటాయి, మనకు 100 పనులు ఉంటాయి, సర్పంచ్కి 100 పనులు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సావధానంగా సమస్యను తీర్చుకునే దిశగా ఒక పాజిటివ్ మెంటాలిటీతో వెళ్ళాలి తప్ప ఇలా అభాండం వేయడానికి ఏదో మాట్లాడితే కుదరదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజా సంక్షేమం కొరకే ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఇందులో ఎటువంటి అరమరికలు ఉండవు. ఇలా అందుకే ఇలా చోటు గారిని చూసిన ఇవాళ మహిళా సాధికార గురించి మాట్లాడితే ఇలా చాలామంది రిజర్వేషన్ల పరంగా మహిళలను సర్పంచులు చేస్తారు, మహిళలను ఎంపీపీలు చేస్తారు. కానీ కుర్చీలు ఎవరు కూర్చుంటారు? మగోళ్ళే కూర్చుంటారు. కానీ చోటు బయట కష్టపడతాడు. ఇలా అధికారం మాత్రం ఆమెకే ఇచ్చిండు కుర్చీ. కాబట్టి ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇలా చోటును ఆదర్శంగా తీసుకోవాలి. అంటే కష్టమేమో తను పడతాడు, ఇలా కుర్చీ ఆమెకే ఇచ్చి ఆమెతోనే చేయిస్తాడు. ఇలా సర్పంచ్ అనగానే ఆమె భర్త వచ్చి మాట్లాడతాడు చాలా సందర్భాలలో. కానీ అది పద్ధతి కాదు. ఇలా అధికారులకు కూడా నేను విజ్ఞాపించేది ఏంటంటే మహిళా సాధికారతలో ఏదైతే రిజర్వేషన్ ఉందో కేవలం సరే అన్ని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళలేరు మహిళలు. కాబట్టి ఆ సమస్యను వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు దాన్ని సావధానంగా సమస్యల పరిష్కార దిశగా మీరు పరిష్కారాన్ని చూపుతూనే కానీ వారికి ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడాలని కోరుకుంటూ ఇవాళ 15 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలోని దాహార్తిని తీర్చడానికి ఏదైతే 2 మోటార్లు ఉన్నాయో మేడం గారు మనం చెప్తున్నప్పుడు మొన్ననే ఆ మోటార్లను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ 2 బోర్లలో సఫిషియెంట్ వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న గృహావసరాల కొరకు ఆ దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ముందొచ్చి ఇవాళ 15 లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. 40,000 లీటర్ల వాటర్ స్టోరేజ్ వరకు. అంతకుముందున్న 45,000 వాటర్ స్టోరేజ్ గురించి 2 ల్యాడర్లను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మూడు ల్యాడర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏం అవసరాలు ఉన్నా తప్పకుండా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళండి, సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల పట్ల మొక్కవోని దీక్షతో పనిచేయడానికే యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున 2 వివో బిల్డింగ్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఒకదానికే భూమి అందుబాటులో ఉండడం వలన ఒకదానికి ఈరోజు భూమి పోయి చేసుకోవడం చాలా సంతోషం. అదే మాదిరిగా సర్పంచ్ గారి బాధ్యత ఇంకొక వివో బిల్డింగ్ కూడా ల్యాండ్ సమకూర్చి ఇచ్చినతో దాన్ని కూడా త్వరలోనే భూమి పోయి చేసుకొని మా అక్క చెల్లెళ్ళందరూ కూడా వారి నిర్ణయాలను వారి బిల్డింగ్లోనే తీసుకునే దిశగా వారికి ఆస్కారం ఏర్పడుతుంది.
ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే కలలు కన్నారో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు పెద్దపీట వేస్తారు, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి కలలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్తే 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత మన ఆశలన్నీ కూడా అడియాశలై మన బతుకులన్నీ కూడా పీనె మీదకి వైపు వెలవడ్డట్టయినా ఇవాళ. ఆఖరికి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావాలా వడ్డీని ఏ విధంగా మీకు టంచన్గా ఖాతాలలో వేశారో 9.5 సంవత్సరాల దుష్ట దురహంకార నియంత్రణతో పరిపాలనలో మీ పావాలా వడ్డీ ఎక్కువ ఘనత ఎవరికి దక్కిందా అంటే ఆడబిడ్డల సొమ్ము కూడా సహా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. మాటలేమో కోటలు దాటినాయి, చేతలు తంగళ్ళు దాటలే. అన్ని సమస్యలకు ఒక్కొక్క దానికి పరిష్కారం చూసుకుంటూ వస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని 8,40,000 కోట్ల అప్పును పెడితే ఇవాళ నెలకు 6,750 కోట్ల వడ్డీని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కట్టుకుంటూనే ఏదైతే హామీలు ఇచ్చినారో ప్రజాపాలనలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది, యనమల రేవంత్ రెడ్డి గారి. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటికి లేట్ అయినప్పటికీ కూడా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. ఇవాళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఏకైక ధ్యేయం కొద్దీ, ఎందుకంటే మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటే వాడ బాగుంటుంది, ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే, మా చెల్లెలు లెక్కలే. ఇలా మగాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి బయట కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు పెట్టేది మా అక్క చెల్లెళ్ళ చేతుల్లో. నేను కూడా తీసుకుపోయి మా ఆవిడ చేతుల్లో పెడతా. ఆవిడనే అన్నీ ఇవ్వాలి, నా కొడుకు ఫీజు కట్టయినా నాకు జేబు ఖర్చులకైనా అన్నీ ఆమెనే ఇవ్వాలి. ఎందుకంటే ఇలా సంసారాన్ని చక్కబెట్టేది మహిళలే. వెనకటి నుంచి ఒక సామెత ఉన్నది, ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని చెప్పి. ఇంటికి ముందడికి పోగానే వాకిల్ని చూడగానే అమ్మ ఇల్లాలు చాలా బాగా పెట్టుకుంటుంది, ఇల్లును వాకిలి చాలా శుభ్రంగా పెట్టుకుంది, ఇంట్లో వస్తువులు ఎక్కడికక్కడ పొందిగ్గా ఉన్నాయి, కుదురుగా ఉంది, ఈ సంసారం కుదురుగా చేస్తారు వీళ్ళు అని చెప్పి మనకు ఒక ఆడబిడ్డని ఇవ్వాలంటే, మన పిల్లలు ఇవ్వాలంటే మనం అందరం కూడా చూసేవాళ్ళం ఇవాళ. అందుకే యనమల రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులైతే, ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడితే ఊళ్ళు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్న ఉద్దేశం కొద్దీ ఆ భారం అంతా కూడా మీ పైనే పెట్టింది. వాళ్ళ ఇలా సోదరి చెప్పింది, వాళ్ళ ఐకేపీ సెంటర్లు మహిళలు ఎందులో కూడా తీసిపోరని చెప్పి ఆ రోజు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఇలా వార్డు మెంబర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ అన్నింటిలో 33% రిజర్వేషన్ ఇచ్చింది ఆ రోజు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మళ్ళీ ఇవాళ అన్ని రంగాల్లో కూడా మహిళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కానివ్వండి, మహిళలకు సౌర ఉత్పత్తి కేంద్రాలను కానివ్వండి, ఇలా బస్సులకు ఓనర్లను చేసిండ్రు, పెట్రోల్ బంకులకు ఓనర్లను చేసిండ్రు, అన్నిటిలో భాగస్వాములు చేస్తుండ్రు వాళ్ళ మిమ్మల్ని అందరూ కూడా. కారణం మహిళలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి. మహిళా సాధికారతతో పాటు రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత, స్వావలంబన ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మహిళలు ముందుకు పోతాయని చెప్పి ఎక్కడ లేని విధంగా ఇవాళ 9.5-10 సంవత్సరాల పరిపాలన మీరు చూసినారు. కానీ ఇవాళ కేవలం 2 సంవత్సరాల 6 నెలల పరిపాలనలో ఎక్కడ లేని విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంచుమించు 110 ఇవాళ ఈ యొక్క వివో బిల్డింగ్ను శాంక్షన్ చేయడం జరిగింది. అందులో అత్యధికంగా 23 ఒక తంగలిపల్లి మండలానికి ఇవ్వడం జరిగింది. అడిగిందే తడవుగా. ఎందుకంటే మహిళలకు స్వయం నిర్ణయాన్ని తీసుకోవాలంటే వాళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకోవడానికి ఒక స్థలం కావాలి. లేకుంటే ఈ అక్కింట్లను ఆ అక్కింట్లను ఉంటే ఇలా ఇంటికి పోయినప్పుడు ఆ పిల్లలు చదువుకోవాలని చెప్పి, లేకుంటే ఇంట్లో మాలాంటి వాళ్ళు ఇంత మందు పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ మేము నిర్ణయాలు తీసుకుంటే అడ్డం పడుతుంటాం. కాబట్టి మీ నిర్ణయాలు మీకు తీసుకోవాలంటే మీకు ఒక భవనం ఉండాలని చెప్పి ఇవాళ భవనాన్ని తీసుకునే దిశగా ఇవాళ యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం ఇవాళ మార్చి లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వీరు కూడా ఉన్న ఆదేశాలు అందరికీ మార్చి లోపల బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మీరు కూడబెట్టుకున్న సొమ్ము కూడా ఉంది. కాబట్టి
ఆ కూడబట్టుకున్న సొమ్మును కూడా కలిపి ప్రభుత్వ బిల్డింగ్ని అయితే ఆపకండి ఎట్టి పరిస్థితుల్లో. దయచేసి ఈ ఇచ్చిన అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని రాబోయే